2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 5వ రాశి సింహరాశి. ఇప్పుడు ఈ సింహరాశి ఎట్లా ఉందో చూద్దాం. సింహరాశికి ఇప్పుడు అష్టమంలోకి శని వచ్చాడు. సంవత్సరం అయింది అష్టమంలోకి శని వచ్చి. ఈ అష్టమంలోకి వచ్చినటువంటి శని వల్ల చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు, తల ఎత్తే లక్షణాలు, బాగా కష్టాలు ఎక్కువ వచ్చే లక్షణాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ఈ రాశికి కొంత మంచి కొంత చెడు కూడా ఉంది. అయితే ఈ రాశికి వచ్చేటప్పటికల్లా శని అష్టమంలో ఉన్నాడు. కుజుడు, శని, బుధుడు, శుక్రుడు, రాహువు, కేతువు ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. అంటే 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు, 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. రవి, కుజుడు, గురువు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. శని అష్టమంలో ఉన్నాడు. మరి కుజుడేమో కుజుడు కూడా బాగానే ఉన్నాడు. మరి ఈ శని అష్టమంలో ఉంటే ప్రాణకంటకుడు, యాక్సిడెంట్లు అవటానికి, దెబ్బలు తగలటానికి, ప్రాణాపాయ పరిస్థితి రావటానికి చాలా ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. అందులో సింహరాశికి కష్టం రావటం అంటే 12 రాశులకి కష్టాలు వచ్చినట్లే. ఎందుకు అట్లా అంటే సింహరాశికి అధిపతి రవి, సూర్యుడు. నవగ్రహాలన్నిటికీ కూడా అధిపతి ఎవరు? సూర్యుడు. అటువంటి సూర్యుడు కష్టం వచ్చినప్పుడు అందరికీ కష్టం వచ్చినట్లే. ఇంటి యజమానికి కష్టం వచ్చే మంచంలో కూర్చుంటే ఇంట్లో అందరికి ఇబ్బందే కదా, ఏమి చేయలేరు కదా. అట్లాగే అన్ని రాశులకి, మరి ప్రపంచానికి మొత్తానికి కనపడేటువంటి సూర్య భగవానుడికి అష్టమ శని పూర్తిగా ఇబ్బందికారకుడు అని చెప్పాలి. ఈ రాశి వాళ్ళకి గురువు మాత్రం ఏకాదశిలో ఉన్నాడు. ఈ గురువు ఏకాదశిలో ఉండటం చేత ఈ గురువు వల్ల చాలా మంచి జరిగే లక్షణాలు కనబడుతున్నాయి. చదువు బాగుంటుంది, విద్య బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది. ఇన్ని బాగున్నాయి, నాకెందుకయ్యా బాగాలేదని చెప్తావంటే నీ ఉద్యోగంలో చేరిన తర్వాత ఎవడో ఒకడు దొంగతనం చేస్తే ఆ దొంగతనం నీ మీద పడి నీ ఉద్యోగం పోవచ్చు. నీవు ఏమీ చేయకుండా నువ్వు శిక్షింపబడచ్చు. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటివి జరగటంలో మరి ఉద్దేశం ఏమిటంటే మరి నీ టైం బాగుండకపోతే ఇట్లాంటి సమస్యలు వస్తాయి. ఈ రాశి వాళ్ళకి చదువు బాగుంది, మంచి ర్యాంక్ వస్తుంది, బాగా చదువుకుంటారు, మంచి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది, మరి బాగా సంపాదిస్తారు, స్థలమో ఇల్లు కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది. మీరు చేసే వృత్తిలో చాలా గొప్పవాళ్ళు అనేటువంటి కీర్తి అందరిలో కూడా ఇనుమడింపబడేటువంటి పరిస్థితి ఉంది. ఇన్నిటికీ ప్రధానమైన కారణం అష్టమ శని. ఈ అష్టమ శని తర్వాత ఈ అష్టమ శని వల్ల చాలా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మరి రాహుకేతుల మధ్యలో గ్రహాలు పట్టడం కూడా పూర్తిగా సమస్య ఉంది. మరి అంతా బాగుండి కొంత దెబ్బతీసే పరిస్థితి ఉంది. దాని నుంచి మీరు తప్పించుకోవాలి అంటే శనికి ముందుగా 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఈ దానం ఇవ్వటమే కాకుండా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. ఇట్లా జాతకం చూపించుకునేటట్టయితేనే మీకు ఏదైనా ఇబ్బంది లేకుండా బాగా సుఖంగా ఉండగలుగుతారు. ఇట్లా మీరు సుఖంగా ఉండాలి అంటే ముందు మీ రాశి కరెక్ట్ అవునో కాదో చూసుకోండి. మఘా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర 1 పాదం. అంటే మీరు పుట్టినరోజు నక్షత్రం మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిసి సింహరాశి అయింది. మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, ఆ రోజున ఈ 3 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం కావాలి, సింహరాశి కావాలి. పుట్టిన టైంను బట్టి జన్మలగ్నం వేరే ఉంటుంది. ఈ 2 రకాలుగా కూడా మీ జాతకం చూసుకోవాలి. ఇట్లా జాతక రీత్యా మీకు ఏ దోషాలు ఉన్నాయో చూసుకోండి. తర్వాత ఇట్లా చూసుకొని మీ యొక్క పరిస్థితులు ఏమిటి అనేది వివరంగా తెలుసుకోండి. ఎందుకు ఇంత ప్రత్యేకించి బాగా అనవసరంగా చెబుతున్నాను అని కొంతమంది అనవచ్చు. 2025 నుంచి కూడా గ్రహాలు పూర్తిగా బాగాలేవు. 2028 వరకు కూడా చాలా గందరగోళాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదివరకు 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది, ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం రావడానికి సిద్ధంగా ఉంది.
కాబట్టి ఇటువంటి వాటి నుంచి తప్పించుకోవాలంటే ఎవరికి వాళ్ళ జాతకం చూసుకోవాలి, ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు పూజించాలి, తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా చూడాలి, చేసుకున్న భార్యతోటే కాపురం చేయాలి, పరస్త్రీ వ్యామోహం లేకుండా ఉండాలి, దైవ చింతన, నీ ఇష్ట దైవాన్ని పూజించాలి. ఇప్పుడు కూడా దైవాన్ని పూజిస్తూ కొన్ని మహామంత్రాలు ఉన్నాయి. మరి గొప్పవాళ్ళు మరి గొప్ప శక్తి సంపన్నులు మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. మరి యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. ఎప్పుడు రామాయణం పారాయణ, భాగవతం పారాయణ ఇట్లాంటివి చేయాలి. భాగవతం అంటే అర్థం భాగవతం 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 అని 10 సార్లు అంటే భాగవతం అని వస్తుంది. ఈ భాగవతంలో మనకు ఉన్నటువంటి దోషాలు పోవటానికి పోతన గారు తెలుగులో, మరి వాల్మీకి ఈయన వ్యాసుడు రాసిన భాగవతాన్ని మరి పోతన గారు తెలుగులో రాశాడు. అందరికీ అర్థమయ్యేటట్లుగా భాగవతం చదువుకోవటం ఎంతైనా మంచిది. భాగవతం చదివిన వాళ్ళకి మంచి ప్రవర్తన వస్తుంది. ఈ సింహరాశి వాళ్ళు భాగవతం చదువుకోవటం, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, దోషాలకి తగినటువంటి శాంతి చేసుకుంటే మీరు అన్ని విధాలా ఎటువంటి నష్టం లేకుండా అన్ని విధాలా బాగుపడతారు. కాబట్టి ఈ చెప్పింది బాగా అర్థం చేసుకోండి. స్వస్తి.